ఆచార్యదేవా. ఏమంటివి జాతి నెపమున సూతనకు నిర్వాహత లేదువా. ఎంత మాట, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అట్టి దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు ఈ కురుకుల శాంతనవుడు శివసముద్ర భార్య గంగానది గర్భమున జనించలేదా. ఈ నది ఏ కులము. నాతో చెప్పిందివేమయ్యా. మా వంశంనకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేష ఊర్వశీ పుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్యకు అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగానే ఉంది పరాశరుడి పల్లెపడుచు అయిన మత్స్యగంధి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ జనుడని మీతో కీర్చించబడే ఈ మిథున దేవుని కనలేదా. సందర్భావసరం బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వివర్తవాదమెందులకు.